హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఇంకా ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ బాక్స్ల హడావిడే కదండి. ఈ బాక్స్ల హడావిడిలో నేను ఒక చిన్న పని చేద్దాము అని చెప్పి కొంచెం చేంజ్ అనమాట. కౌంట్ టాప్ ఉంది కదా మొత్తమును, నేను ఒక్కొక్కసారి ఒకలా చేంజ్ చేస్తాను. అప్పుడే అని కొంచెం రీఫ్రెష్గా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకేలాగా అయితే నేను ఏ రూమ్ని సర్దుకోను అనమాట. ఎస్పెషలీ కిచెన్ అయితే ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటాను. స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఫాలో అయిన అయితే చూస్తే ఆ బిందెలు నేను తీసుకొచ్చి ఓన్లీ ఒక బిందె వాడేదాన్ని, ఇక్కడ పెట్టేదాన్ని. ఇప్పుడు రాగి బిందె కూడా పెట్టాను. ఎందుకంటే రాగి బిందెలో నీళ్ళు తాగితే మంచిది అని చెప్పి, ఇవి తాగడానికి అన్నట్టు అవి వాడుక కోసం అని చెప్పి ఆ బిందెలు పెట్టాను. అలానే ఆ పక్కన ఈ ట్రే ఉండేది. అంతకుముందు నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. ఈ ట్రే ఆ మూల ఉండేది. కొంచెం స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా నీళ్ళు అందులో తుల్లిపోవడం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఏం చేద్దాము, లేదు అంటే కొంచెం చేంజ్ చేద్దామా, లుక్ మారుద్దామా అనిపిస్తుంది. నాకు ఎందుకో ఇది బోర్ కొట్టేసిందేమో అనిపించింది. అందుకని చెప్పి ఈ చిన్న డబ్బా తీసుకొచ్చి మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ అయితే ఇందులో పెట్టాను. ఇంకేం చేద్దాం అర్థం కావట్లేదు. సరే ఈ ట్రేలోనే ఉంచేద్దాం. గ్యాస్ స్టవ్ ఇప్పుడు మనం సింగిల్గా అలా పెట్టామనుకోండి, మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అదొకసారి తీయాలి. ఇంకోటి అదే ఎండుమిరపకాయలు, ఉప్పు డబ్బా అది వేరేగా తీయాలి. అదే ట్రే మొత్తం కలిపి పెట్టాము అనుకోండి, ఆ ట్రే ఒకటే పట్టుకొని మనం కిందన ఎక్కడో ప్లేస్ చేసుకుంటే మనం స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్పెషల్లీ మామూలు సేమ్ లాగే మళ్ళీ అక్కడ ప్లేస్ చేసేయచ్చు కదా అన్నట్టుగా అనిపిస్తుంది అది. అందుకని చెప్పి మరి ఏం చేంజ్ చేయట్లేదు. ఆ డబ్బా కూడా తీసేద్దాము. సేమ్ ఆ డబ్బాలో అయితే అలా ఉంచుతాను. ఇది చేస్తున్నానంటే అన్నం అయిపోయింది, వేడి నీళ్ళు కూడా అయిపోయి పిల్లలకి. ఒక పక్క చారు పెట్టాను, అలానే ఒక పక్క బంగాళదుంపలు ఉడకబెట్టాను. ఇప్పుడు మనకు కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా. ఖాళీ అంటే ఖాళీ లేదు, బట్టలు కూడా నానేసాను నేను. కొత్తకాల బట్టలు కూడా ఫాస్ట్గా ఈ ఉన్న చిన్న ప్రాసెస్లో మా పండుగ ఆల్రెడీ బొంతలు కూడా ఎత్తేసాడు అనమాట. బొంతలు ఎత్తావు కదా, చూసారా? బొంతలు కూడా మా పండుగ ఎత్తాడు. మా పండుగ అయితే చాలా సహాయంగా ఉంటాడు నాకు, వెరీ హెల్ప్ఫుల్ టు మీ. ఈ లోపు ఇదైతే కొంచెం సర్దిద్దాము అనిపించింది. ఫాస్ట్గా సర్దేసి ఇంకా బట్టలు కూడా కూర వండేసి బట్టలు ఉతికేసి స్నానంకి వెళ్ళిపోవాలి. ఇంకా ఫాస్ట్గా టైం లేదు. చూడండి, నేనైతే ఇలా మార్చాను. ఇక్కడ చిన్న పేపర్ వేసి మనం డైలీగా వాడుకునే లైటరు, చాకు, పట్టకరు అటువంటివన్నీ అక్కడ పెట్టాను. ఎండుమిర్చి అలాగే కల్లుప్పు అయితే ఇందులో వేసుకున్నాను. అలానే ఇందులో మనీ ప్లాంట్స్ ఆల్రెడీ నేను అక్కడ పెట్టేదాన్ని కదా, అది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. కొంచెం గ్రీనరీగా కనిపిస్తుందని ఈసారి ఇలా సర్దుకున్నాను అనమాట సింపుల్గా. ఇంకా అవి మరి కనిపించాలి అంటే ఇక్కడైతే బిందులు ఉంటే కనిపించవు కదా. అందుకని చెప్పి నేనైతే తాగడానికి ఈ బింది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కింద ప్లేస్ చేస్తాను. పెద్ద బిందె నుంచి ఈ మిక్సీ పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చి చూడగానే లుక్స్ అయితే చాలా మంచిగా ప్లెజెంట్గా, ఇక్కడ ఒక స్టవ్ కనిపిస్తుంది, ఈ చుట్టూ ఏమీ ఉండవు కదా, మెస్సీగా అనిపించదు. మనకు కూడా వంట చేసేటప్పుడు కొంచెం ఖాళీగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా కటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ కటింగ్ ప్రాసెస్ అయితే సింక్ పక్కన చేసుకుంటే డస్ట్ మొత్తం ఇటువైపే ఉంటుంది, ఇటువైపు నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. వండేవన్నీ ఈ కింద ప్లేస్ చేసుకోవచ్చు అనే ఆలోచన. ఇంకా ఎలా సర్దుకోవచ్చు ఏంటి నాకు చిన్న ఐడియా అయితే ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా అయితే సర్దుకున్నాను. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నేను కొన్ని రోజులకు ఒక్కొక్కలా మారుస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారుస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉంది, బాగుంది అనిపించింది, ఇలా ఉంచాను. ఇంకా మా బావ వచ్చి చూసారనుకో, ఏంటిది అని అనుకో, ఇదంతా పోతుందనమాట. చూద్దాం, నచ్చితే ఓకే. నాకైతే మంచిగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎలా చేసుకోవచ్చో కూడా చెప్పండి. కొన్ని థింగ్స్ అయితే కొనుక్కోవాలండి నేను కిచెన్కి సంబంధించి. అవి కూడా కొంచెం ఒక్కొక్కటిగా కొంటాను. ఎందుకంటే
అది కూడా చెప్తాను ఎందుకో ఏంటో ఎలా కొంటాను అనేసి. నా వీడియోస్ చూస్తూ ఉండండి, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేయకపోతే ఇంకా అయితే నేను బట్టలు కూడా ఉతికేయాలి. వంట అయిపోయిన వెంటనే బట్టలు ఉన్నాయి, గిన్నెలు కూడా అవుతాయి. గిన్నెలు సాయంత్రం అయితే తోముకుంటాను. ఇప్పుడు మాత్రం ఇదిగోండి చారు మరిగిపోయింది కదా, చారు పోపు పెట్టేస్తాను. ఈ లోపు ఇది కూడా విజిల్స్ వచ్చేస్తుంది. దానికోసం ఉల్లిపాయలు టమాటాలు కోసుకుని అయితే ఉంచుకుంటాను. ఈ వంట అయిపోయిన తర్వాత నేను ఫాస్ట్గా బట్టలు అయితే ఉతికేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ కౌంట్ అప్ ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోవద్దే ప్లీజ్. ఇప్పుడు చూడండి టైం అయితే 8:30 అయింది. ఇంకా నాకైతే మినిమం 10 మినిట్స్ టైం ఉంది. 10 మినిట్స్లో నేను చూడండి ఇంకా బాక్స్ అయితే అయిపోయింది. పిల్లల స్కూల్ కూడా పంపించాను. ఇంకా అన్నమును చారు అయితే ఇక్కడ ఉంచాను. కూర ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈవినింగ్ వచ్చేటప్పటికి పోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఈవినింగ్ కూర ఉండక్కర్లేదు, చారు వండ అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. అన్నం ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బాక్స్ అయితే కట్టాను. ఇంకా అన్నం తినలేదు. ఇంకా ఆల్రెడీ నేను చెప్పాను కదా బట్టలు అయితే ఉతికాను అని చెప్పేసి, అవి అయితే ఆరవేయాలి, అందుకని చెప్పి ఇంకా తినలేదు. బట్టలు ఆరేసాక ఇదిగోండి చూడండి అవి ఉన్నాయి. బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా టైం ఉంటే తింటాను, లేదంటే అలా వెళ్ళిపోతాను. అక్కడ టిఫిన్ దొరుకుతుంది, అక్కడ టిఫిన్ అయితే తినేస్తానండి. ఇదేనండి వ్లాగ్. ఓకేనండి, ఇలా హడావిడిగా ఉంటుంది మార్నింగ్. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా కొంచెం కూల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.